అన్నా సుందరాన్ని అరెస్ట్ చేశారన్నా. ఏమంటున్నావురా? వాసు డిఎస్పీ ఇద్దరు కలిసి పట్టుకున్నారన్నా. వాళ్ళిద్దరూ కలిసి ఎలా పట్టుకోగలిగారు? వాసుకి సుందరాన్ని ఎలా తెలుసు? కన్ఫ్యూషన్ గా ఉందిరా అన్నా. ఒకవేళ మనం చేసే పని పోలీసులకు తెలిసి ఎందుకని లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నావు? అవన్నీ తెలిసుండవు, తెలిసే అవకాశం లేదు, తెలియకూడదు. ఏంటి సుందరాన్ని అరెస్ట్ చేశారు అంతేగా? కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఫైల్ మూవ్ చేస్తున్నాడు ఆ ఏడీఎస్పీ. ఉప్పు నీళ్లు పోయకూడదురా. రే ఏం చేస్తున్నారా ఇక్కడ? నీళ్లు పోసి గోరు పెంచుతున్నాను. నీళ్లు పోస్తే గోరు ఎలా పెరుగుతుందిరా? జుట్టుకు నీళ్లు పోస్తే జుట్టు పెరుగుతుందా? చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందా? అలాగే గోరుకు నీళ్లు పోస్తే గోరు పెరుగుతుందన్నా. నేనేమన్నా లూజా? అయితే నేను లూసా? పిచ్చనా ఇలా మాట్లాడతావేంటి? ఇప్పుడు ఏమన్నా తగలేదన్నా. తగలపోతే మరి తగిలినట్టు రియాక్షన్. ఇప్పుడు ఎందుకు నోరు బుక్లించావు? పసిపెట్టని పిప్పి పిప్పి చేస్తున్నావు. నన్ను కొట్టాడన్నా, నాకు తగలేదన్నా. అలా అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడన్నా. ఇప్పుడు నీకు తగిలిందా? తగిలింది. తగలని వాడు తగలేదనే చెప్తాడు, తగిలిన వాడు తగిలిందనే చెప్తాడు. ఐకమత్యం, ఐకమత్యం. మన మధ్య ఈ ఐకమత్యం లేకపోవడం వల్లే రాజస్థాన్ లో ఎండ కాస్తోంది, కాశ్మీర్ లో మంచు కురుస్తోంది, అరకులోయలో చలి పుడుతోంది, కరెంటు తాకితే షాక్ కొడుతోంది. ఏరా తెల్ల డ్రెస్ వేసుకున్న పంది నా కొడక, నేను ఊరు నుంచి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను. నాకు ఆపోజిట్ గానే మాట్లాడతావా? నోరు తెరిస్తే గబ్బు కొడుతుంది. నువ్వు నాకు బుద్ధి చెప్తావా? ఇది నీకు సరిపోదరా? కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది నువ్వు చెప్తేనే గానీ నాకు తెలియదా? నువ్వు చెప్పి నీ మంచి మాటలు రేయ్ నిన్ను చంపేస్తా. అవును, ఆ సుందరాన్ని పట్టించిన అమ్మాయి ఎవరు? నేను చేసుకోబోయే పిల్ల సార్. చివరిదాకా సాక్ష్యం చెప్పడానికి వస్తుందా లేదా? వస్తుంది సార్. నీకు సింగన్న పాత్రుడికి ఏమిట్రా సంబంధం? ఇలా చూడండి ఎస్పీ, చిన్న పిల్లాడి మాటలు విని అనవసరంగా నన్ను అటవైన వాళ్ళతో పోల్చకండి. మరెందుకురా ఆ రోజు శారదా థియేటర్కి వచ్చావు? బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి వచ్చాను. 1 లక్ష రూపాయలు ఇస్తే ఈ రాత్రికే నన్ను వదిలేయడానికి నీ డిపార్ట్మెంట్ లోనే నాకు మనుషులు ఉన్నారు. నన్ను ఒక్కడిని పట్టుకుంటే అంత అయిపోయింది అనుకుంటున్నావా? వాసు, ఆ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని చూడు. వాడు సింగన్ ఆఫీస్ నుంచి బయటికి రావడం నేను చూశాను వాసు. ఎవరికి తెలియకుండా కిచెన్కి తీసుకురండి. నువ్వు వెతకండి. వాసు కన్నుంది. ఎవరా నువ్వు? ఆ సింగన్న పంపించాడా? నన్ను చంపడానికి వచ్చావా? నై భయ్యా, I have come to kill సింగన్న. For that, I need your help. Why do you want to kill సింగన్న పాత్రుడు? Who are you? Where are you from? I'm Naresh Yadav from Patna. 13 years back, Singanna was working under Rai Bahadur. he is a big contract killer in Patna. That time, my father was the collector of Patna. क्या प्रॉब्लम हुआ? पीछे देखिए। बचाओ! ये पटना राय बहादुर का किला है बे, याद रखना सब लोग. The case became strong since my father was the collector. So, he escaped from Patna.
ఐ నీడ్ టు కిల్ హిమ్ భయ్యా. ఐ వాంట్ టు కిల్ హిమ్. నో, యూ డోంట్ నీడ్ దిస్ గన్ ఎనీమోర్. నో భయ్యా. నో, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మామ్. I'll take care of everything over here. Mail me all the case details immediately. Go. Ray, ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళండి. రేయ్ నువ్వెందుకురా గన్ తీసి పెట్టుకుంటున్నావు? రేయ్ చెప్పరా. సింగన్న పాత్రని నేనే లేపేదాం ఫిక్స్ అయ్యినరా. ఏంట్రా మాటలు? వాడన్న ఒక్క మాట నా బుర్రని తొలిచేస్తుందిరా. బావా కాకినాడలో ఉన్న మావయ్య, పాల్ఘాట్లో ఉన్న చుట్టాలు అందరి ఇళ్ళ ముందు నేను కాపలా కాయలేనురా. వాడు చావాలి. అందుకని నువ్వే ఆ పని చేస్తావా? కర్ణాన్నకి చెప్తే కిరాయి గుండాలు పెట్టి లేపేస్తాడు. బాయ్తో చెప్తే సాక్ష్యం లేకుండా పూడ్చిపెట్టేస్తాడు. కిరాయి గుండెలతో చేయిస్తే ఆ తర్వాత సింగన్నకి మనకి తేడా ఉందిరా. మన మీద ప్రేమ చూపించే వాళ్ళని ఇబ్బందులు పడేయడం పాపరా. రేపు గుళ్ళో తతంగం పూర్తయ్యాక ఇంట్లో వాళ్ళని వైజాగ్ తీసుకెళ్లి వదిలేసి అప్పుడు పెడతాన్రా వాడికి పూజ. మనం వేసిన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే నేను ఇక్కడ ఉండలేనురా. ఈ రోజు రాత్రే నేను కలకట్టాకు బయలుదేరి అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ లో వెళ్ళిపోతాను. ఎవరికి వెళ్తున్నావు అన్నా? ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ పోలీసులకు దొరికిపోతే నొప్పి తట్టుకోలేక చెప్పేద్దామనా? అడగకూడదు, అది నీకు అనవసరం. ఏంటి సార్ ఇలా సడన్ గా బయలుదేరుతున్నారు? లేదమ్మా, రేపు అర్జెంటుగా ముంబైలో స్టాక్ హోల్డర్స్ మీటింగ్ ఉంది. వాసు, ఆ సుందరం ఏంటి నోరే తెరవడం లేదు? వాడి మొండితనంలో ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. నేను సంతోషంగా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాను. డి, నీ పెళ్లికి పిలవడం మర్చిపోకే. జోక్ జోక్. వస్తామండి, వెళ్ళండి. ఎందుకైనా మంచిది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే సార్. అక్క మీరు వెళ్ళండి, మేము వస్తాం. పౌరుషాగ్నిలో పుట్టింది, రోషమొచ్చి తొడగొట్టింది. రుద్రభూమిలో శివతాండవమే చెయ్యమంది యుద్ధం. కారు చిచ్చులా రగిలింది, భూమి రెండుగా పగిలింది. కత్తివేటుతో పుత్తుగలన్నీ కొయ్యమంది యుద్ధం. ఆనాటి అవమానాలు తీరేవి కావు. ఈనాటికి ఇదిగో ఇటు నుంచి బయలుదేరుతున్నా వాసు. శివమెత్తే ఒంటరి పోరాటానికి బయలుదేరుతున్నాను, కలకత్తా కాళిక పూజకు బలినేగివ్వాలి. సుడిగాలిలా చడివానలా పిడుగులు కురిపించాలి. ఏమంటున్నావు? బొర్రా కేవ్స్ 13 కిలోమీటర్స్ అని రాసుంది. వాసు, సిగ్నల్ దొరకడం లేదు. ఎందుకు నా పేరు? వాళ్ళు బండినేగా ఫాలో అవుతారు, మీరు దిగి తప్పించుకోండి. వెతికి పాదం ఎటకో సాగేనే. చితికే వేళ కాలం తానే ఆగేనే. ఇది కళ్ళకు గంతలు కట్టి చేసే యుద్ధం. ఇది కాళ్లకు అలుపే రాక పెరిగే వేగం. కనరాని ఒక చింకను వెతకగా తీసేవి పరుగు. దిశమారి నీ గమ్యం తెలియక ఏదేదో జరుగు. కష్టాలే రాని కన్నీరొద్దంట, ఆకాశం నీకు ఆఖరి హద్దంట.
అది తెలిసిన హృదయం అయ్యో తల్లడిల్లేనే అరే నీడనిచ్చే చెట్టే నేడు కూలిపోయేనే అది చెప్పలేని వారి మనసే ముందుకు పోరా భయమేలా నీ రాక చరితక తరతరాలు నిలిచేరా ఓ హెలికాప్టర్ అరేంజ్ చేయగలరా? పయనించరా విజయం నిన్ను పరిగించురా ఇది నాగావళి డ్యామ్ ఏరియా సార్. భూమిలో శివ తాండవమే చెయ్యమంది యుద్ధం ఆగు చెంచులా తగిలింది భూమి రెండుగా పగిలింది కత్తి వేటిలో గుర్తుకలన్నీ కొయ్యమంది యుద్ధం. ఏంట్రా స్టాఫ్ అందరూ వచ్చారు? ఏం కాలేదురా, ప్రాబ్లం ఏం లేదు. అత్తయ్య, ఇన్ని ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందా చెప్పించావు? అమ్మని హత్య చేశారా వాసు? పోస్ట్ మార్టం కి తీసుకువెళ్ళారు బాబు. ఎందుకు వదిలేసావురా? వాడిని ఎందుకు వదిలేసొచ్చావు? వాడి చెయ్యి విరిచే బదులు వాడి తల నరికి పారేసి చూడొచ్చు కదరా. ఏ తప్పు చేయకుండా నీకు నువ్వే శిక్ష విధించుకొని 4 ఏళ్ళు అందరికీ దూరంగా ఉన్నావే. వాడి తల నరికి 10 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు కదరా. వాడిని వదలకు వాసు. చిన్న పిల్లలకు కూడా చావు భయం చూపించాడు. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. వాడిని వదిలిపెట్టుకో. సింగనపాత్రుడు సెల్ ఫోన్ నంబర్ ట్రేస్ చేస్తే నిన్న నైట్ బెంగళూరులో ఉన్నాడు, ఈరోజు పాట్నాలో ఉన్నాడు. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఐజీ పర్మిషన్ తీసుకుని రేపే నేను పాట్నా వెళ్తాను. వద్దు సార్, మీరేం పట్టించుకోకుండా ఉండండి, నేను మనం లేపేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? పోలీసుడు ముందే హత్య చేస్తానంటావా? ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? వెళ్ళి మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటాం. ఏడీఎస్పీ నమ్మి లాభం లేదు, నేను పాట్నాకు బయలుదేరుతాను. వాసు అమ్మ ఫారెన్ నుంచి మామయ్య వచ్చేంత వరకు అమ్మ అంత్యక్రియలు చేయదని ఎవరు అడిగినా చెప్పు. నరేష్, సింగన్ అరైవ్డ్ ఇన్ పాట్నా. सिंगना हम हैं हाँ? अरे आज तक बिहार पुलिस का हिम्मत नहीं हुआ राय बहादुर की तरफ देखे का तो कहते तमिलनाडु पुलिस का औकात है जो यहाँ पे आ जाएगा, जो जाके एंजॉय कर. సార్, వాసు ఎక్కడున్నావు? హాస్పిటల్లో. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో లేవని తెలుసు. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. चलो कौन है रे तो? क्या काम है? दुकान के लिए. ఇప్పుడు ఎక్కడున్నావు వాసు? ఇంట్లో. కోల్కతా ఎయిర్పోర్ట్ లో పాట్నాకి వెళ్ళడం కోసం బోర్డింగ్ పాస్ తీసుకుని వెయిట్ చేస్తున్నావు. నేను తలుచుకుంటే నేను అక్కడే అరెస్ట్ చేయగలను. మీ ఇష్టం సార్. भैया सिंगना रिच पार्टनर. As we thought, he met Rai Bahadur. I saw him there, but I couldn't follow him. We can easily find him by this evening. పట్నా బదల్ గయా రే. సార్, వాడు వెళ్లి సెటిల్ అయింది రాయ్ బహదూర్ ఉన్న చోట అయి ఉంటుంది. మొత్తం గ్యాంగ్ అంతటిని అరెస్ట్ చేయమని పాట్నా పోలీసులకి చెప్పాను. నువ్వు తిరిగి వచ్చాయి. రాను సార్. నీ ఫోటో పాట్నా పోలీసుల దగ్గర ఉంది. ఎనీ టైమ్ దే విల్ అరెస్ట్ యూ. చేయనివ్వండి సార్. Bhaiya, he's not here. Rai Bahadur area.